నిర్మలాత్మకునకి నిశ్చలపు సమాధి అన్నాడు యోగి వేమన. నిశ్చల సమాధి అని అంటే నిర్వికల్ప సమాధి అని అర్థం. నిర్వికల్ప సమాధినే జీవుడి యొక్క సత్యస్వరూపము అని అంటారు. జీవుడు దేవుడు ఏమిటి డిఫరెన్స్ అని అంటే, జీవుడు మాయతో కూడినవాడు, మాయారహితుడు దేవుడు. కానీ జీవుడి నుంచి మాయను తొలగిస్తే మిగిలేది ఏమిటి అని అంటే భగవంతుడు. జీవుడు దేని నుంచి బయటపడాలి? మాయ నుంచి బయటపడాలి. మాయ ఆచ్ఛాదనం వలన, మాయ ఆవహించడం వలన జీవుడు ఏం చేస్తున్నాడు? నేను దేహాన్ని, నేను మనసును అని మాయతో మమైక్యమై అనేక బాధలు పడుతూ ఉన్నాడు. ఈ నిశ్చల సమాధి అంటే పరమాత్మ సాక్షాత్కారం. ఇది ఎవరికి కలుగుతుంది అన్నది వేమన చెబుతూ ఉన్నాడు. నిర్మలాత్మకునకి నిశ్చలపు సమాధి. నిర్మల మనసు కలిగినటువంటి వాడికే పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది అని అన్నాడు. లోకములో ఎంతోమంది సామాన్య మానవులు రకరకాల పూజలు, భక్తి ఇవన్నీ చేస్తూ ఉంటారు. రకరకాల బ్రహ్మజ్ఞాన సాధకులు విభిన్న సాధనలు చేస్తూ ఉంటారు. సన్యాసులు, పీఠాధిపతులు, మఠాధిపతులు వీళ్ళు కూడా రకరకాల ఉపాసనలు చేస్తూ ఉంటారు. జీవుడైనా, బ్రహ్మజ్ఞాన సాధకుడైనా, సన్యాసి అయినా, పీఠాధిపతి అయినా, మఠాధిపతి అయినా వాళ్లకు ఆత్మసాక్షాత్కారం కలగడం లేదు, నిశ్చల సమాధి సంప్రాప్తము కావడం లేదు. అంటే ఏమిటి అర్థం? ఇంకా నిర్మలమైనటువంటి మనస్సు ఏర్పడలేదు అని అర్థం. అతడు సన్యాసి అయినంత మాత్రాన గొప్పతనము కాదు, పీఠాధిపతి అయినంత మాత్రాన గొప్పతనము కాదు. అతడు ఎవరన్నది ఇంపార్టెంట్ కాదు, అతడి మనస్సు ఏ విధంగా ఉన్నది అన్నది ఇంపార్టెంట్. ద మైండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. మనసు ఏ విధంగా ఉండాలి అంటే నిర్మలంగా ఉండాలి. మరి ఎందుకు నిర్మలంగా లేదు? మనిషి మాయలో ఉన్నాడు. మరి మాయలో ఉన్నవాడు బాధపడతాడు, మోహిస్తాడు, శోకిస్తాడు, వేదన పడతాడు, ఆరాటపడతాడు, పోరాటం చేస్తాడు. మంచి ఎండగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఆ ఎండ బాధను అనుభవిస్తాడో, మాయ ఆవరించినప్పుడు కూడా అలాంటి వేదన అనుభవిస్తాడు. ఇది ఎవడికైనా తప్పదు. కాబట్టి మనసు ఎలా ఉండాలి అంటే నిర్మలంగా ఉండాలి. నీకెందుకు ఆత్మానుభూతి కలగడం లేదు? నీవు శాస్త్రాలు బోధిస్తూనే ఉన్నావు, మరి ఎందుకు కలగడం లేదు అని అంటే మనసు నిర్మలంగా లేదు. ఫస్ట్ యూ షుడ్ నో వాట్ ఇస్ ద డిఫెక్ట్ ఇన్ యువర్ మైండ్. అసలు నీ లోపం ఏమిటో మనం తెలుసుకోవాలి. వితౌట్ నోయింగ్ ద డిఫెక్ట్ యూ కాంట్ సక్సెస్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. డిఫెక్ట్ అనేది తెలియకపోతే వాడు దాన్ని సాధించలేడు. కాబట్టి నీ మనసు ఏ విధంగా ఉండాలంటే నిర్మలంగా ఉండాలి. మరి నిర్మలంగా మనసు ఉంటుందా? ఉండదు. అది ఎందుకు? మాయా మోహం అనే గాలులు వీస్తూ ఉంటే ఎక్కడ నిర్మలత్వం? మరి ఏం చేయాలి అని అంటే దానికి తరుణోపాయం సిద్ధగురు కరుణా కటాక్షాలను సాధించడము. మరి సిద్ధగురు కటాక్షం ఊరికనే కలుగుతుందా? ఊరికనే కలగదు. ఈ సృష్టిలో ఏది ఊరికే రాదు. ప్రతిదీ నువ్వు కష్టపడాలి, ప్రతిదీ నువ్వు సాధించుకోవాలి. మరి ఏ విధంగా నీకు సిద్ధగురు అనుగ్రహం కలుగుతుంది అని అంటే సిద్ధగురు సేవ చేయాలి.
సిద్ధగురు సేవను ఎప్పుడైతే చేస్తావో మనసు నిర్మలమవుతూ ఉంటుంది. మనసులో ఉన్నటువంటి మలదోషం, మనసులో ఉన్నటువంటి విక్షేప దోషం, మనసులో ఉన్నటువంటి ఆవరణ దోషం, ఇవన్నీ కూడా నివారించబడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనసు నిర్మలమైందో ఇక ఒక సెకండ్ కూడా గురువు టైం తీసుకోడు, నిన్ను క్షణాలలో సమాధిలోకి పంపిస్తాడు. మేము ఇన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నామండి, మాకు ఇంకా అనుగ్రహం ప్రసాదించడం లేదు గురువుగారు అంటూ ఉంటారు. అనుగ్రహం అనేది ఎప్పుడే ఉంటుంది, కానీ అందుకునే యోగ్యత అందరికీ ఉండదు. కాబట్టి ముందు చేయవలసిన పని ఏంటంటే అడగడం కాదు, అర్హత సంపాదించుకోవాలి. అర్హత ఉన్నదా అడగకుండానే గురువు అనుగ్రహిస్తాడు. ఇది సిద్ధగురు సాంప్రదాయం. లోకములోన విభిన్న రకాల సాంప్రదాయాలు ఉంటాయి. అంటే నీకు మంత్రం ఇచ్చాను, ఈ మంత్రం చేసుకోపో, నీవు కొన్ని లక్షల జపం చెయ్యి అని మంత్ర అనుష్ఠానాన్ని ప్రధానంగా చెబుతారు. ఇది సాంప్రదాయ మార్గం, సాధారణ మార్గం. సిద్ధ మార్గం అట్లా కాదు. జస్ట్ మై బ్లెస్సింగ్ ఈజ్ ఎనఫ్, నా కృప నీకు చాలు. యూ విల్ సీ మిరాకిల్స్, యూ విల్ సీ వండర్స్, యూ విల్ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్. నీకు ఏం కావాలో అవన్నీ పొందుతావు. ఎప్పుడు? నా అనుగ్రహం నీ మీద ఉన్నప్పుడు. ఎందుకు అని అంటే ఇచ్చేవాడు మహాసిద్ధ గురువై ఉన్నాడు. అతనికి అనేక సిద్ధులు ఉన్నాయి, అతనికి అనేక శక్తులు ఉన్నాయి. మరి ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆ సిద్ధగురు పాదాలను పట్టుకొని వాటిని సంపాదించుకోవాలి. కాబట్టి సిద్ధ మార్గంలో చేయవలసిన పని ఏమిటంటే నీవు చక్కగా సిద్ధగురువుని సేవించాలి. చాలామంది భక్తులకు నేను శివలింగాన్ని, బాబా విగ్రహాన్ని ఇచ్చి మీరు చక్కగా పూజలు చేసుకోండి, అభిషేకాలు చేసుకోండి అని చెప్పడం జరిగింది. మరి ఎందుకు ఆ విధంగా చేస్తూ ఉన్నాను? ధ్యానం చేస్తే సరిపోదా? నేను చెప్పిన బోధలు విని నా గ్రంథాలు చదువుకొని చక్కగా ధ్యానం చేసుకుంటే ఎనఫ్ కదా అని చాలామంది అనుకోవచ్చు. ఎందుకు మరి ఆ విధంగా చేస్తున్నాను అని అంటే నువ్వు ఎప్పుడైతే బాబాకు అభిషేకం చేస్తావో, శివునికి అభిషేకం చేస్తావో, నీ యొక్క మనసులోని మాలిన్యం తొలగించబడుతూ ఉంటుంది, నీ యొక్క పాపాలు తొలగించబడుతూ ఉంటాయి, నీ యొక్క బ్యాడ్ కర్మ తొలగించబడుతూ ఉంటుంది. కాబట్టి బాబా నాకేమిచ్చాడండి, శివుడు నాకేమిచ్చాడండి, 10 ఏళ్ళుగా తోముతూనే ఉన్నానండి అంటూ ఉంటారు. నువ్వు తోముతున్నది విగ్రహాన్ని కాదు, నీ మనసును నీవు కడగేసుకుంటూ ఉన్నావు. అది నీకు తెలియదు. అంటే నీ మనసును నువ్వు శుభ్రం చేసుకుంటున్నావు. నువ్వు బాబా విగ్రహాన్ని తోముతున్నావు అంటే నీ మనసును కడుగుతున్నావు, నీ బుద్ధిని కడుగుతున్నావు. అది నీకు తెలియదు. నీవు బాబాకు, శివలింగానికి అభిషేకాలు చేస్తున్నావు అని అంటే ఇదిగో నీలో దైవత్వాన్ని నింపుకుంటున్నావు. కాబట్టి సిద్ధగురువును, ఆది గురువును ఏం చేయాలి? చక్కగా సేవించాలి. కాసేపు అభిషేకం, కాసేపు పూజ, ఇట్స్ ఓవర్. గురుసేవ అయిపోయింది. ఇంకా గురుసేవ అని ఊరిగా గంటలు గంటలు అభిషేకాలు చేయరాదు, కాసేపు చేయాలి అంతే. మరి ఏం చేయాలి నెక్స్ట్? మళ్ళీ ధ్యానం చేయాలి. కాబట్టి కాసేపు సేవ, ఎక్కువసేపు ధ్యానం. అప్పుడు గురువు ఏం చేస్తాడు? ఓహో, వీడు నాకు అభిషేకం చేసి పాపం అలిసిపోయినట్టున్నాడు అని ఏం చేస్తాడు ఆయన కంటి చూపులు నీ మీద పడతాయి. కంటి చూపులు పడ్డాయా క్షణాల్లో సమాధిలోకి పోతావు. ముందు కంటి చూపులు నీ మీద పడ్డానికి నువ్వు ప్రయత్నం చేయాలి, అంతే చాలు. కంటి చూపులు పడాలంతే. అది పడిందంటే చాలు, ఓవర్. ఇంకా నీకు ఏం కావాలంటే అది ఇస్తాడైనా. దాన్ని మనం సాధించుకోవాలి.